ప్రభునందు ప్రియులారా, మనందరికీ బాగా తెలుసు ఏప్రిల్ మాసం వస్తుందంటే ఎండ తీవ్రత బాగా పెరిగిపోతుందని. ఇక్కడి నుంచి ఎండాకాలం ప్రారంభం అవుతుంది. ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే మీ బిడ్డలను జాగ్రత్తగా కాచుకోండి. బయటికి ఈతలకు ఒంటరిగా ప్రయాణాలు చేయనీకండి. యవనస్తులైనటువంటి మగవారికి బైకులు ఇచ్చి తద్వారా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవరిని కూడా బయటికి వెళ్ళనివ్వకండి. తగు జాగ్రత్తలు పాటించాలి. తరువాత సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకుందాం. అంత్య దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ప్రభు రాకడ సంభవించబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకుందాం. వాక్య ధ్యానంలో కట్టబడదాం, ప్రార్థనలో పెనుగులాడదాం, దేవునితో సత్సంబంధాలు ఏర్పరచుకుందాం, దేవునితో సహవాసం ఏర్పరచుకుందాం, దేవునితో అనునిత్యం మానక మాట్లాడదాం.